ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో ఈ దినం దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుందండి. ఈ రోజు ఈ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చబోతుండు. నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించబోతుండు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చివరి వరకు చూడండి. మరి చివరిలో ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది మీ కొరకు. కాబట్టి ఎవరు మరి వాగ్దానం స్కిప్ చేయకండి. చూసి కాకుండా పూర్తిగా వాక్యం విని అదేవిధంగా ప్రార్థనలో కూడా ఏకీభవించండి. మీ జీవితంలో దేవుడు ఈరోజు ఈ ప్రార్థన ఈ ప్రవచనం నెరవేర్చబోతుండు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఈరోజు చెదిరిపోయి ఉన్నావేమో, లేకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, నువ్వు కుటుంబంలో శాంతి లేక సమాధానం లేకుందో, లేకపోతే అప్పులతో బాధపడుతున్నావా, ఇంకా ఏ సమస్య అయినప్పటికీ ఈరోజు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు మరి వాగ్దానం చూసుకుందామండి. ప్రతి ఒక్కరు మరి ఏకీభవించండి. మరి అదే విధంగా ప్రతి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమంది అయితే మారలేకపోయారో ఇప్పుడే ఈ క్షణం మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మారండి. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుంది. మరి లైవ్ని కూడా ఈ వాగ్దానం కూడా అనేకులకు షేర్ చేయండి. మరి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు లైవ్లో పాలు పొందొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడండి. ఈ దినం ఈ క్షణము దేవుడు బలమైన మాటను మీతో మాట్లాడబోతుండో, ఈ ప్రవచనాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతుండో, నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేయబోతున్నా. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా అయితే ఆమేన్ అని సెలవియండి. అదేవిధంగా ఎంతమంది అయితే రిక్వెస్ట్ చెప్తున్నారో వారి కోర్సులో ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా జరుగుతున్నాయండి. మరి ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తున్నారో ప్రత్యేకంగా మీ కొరకు మరి ప్రార్థన జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా ప్రార్థనలు కూడా పాల్గొనండి. మీ లైఫ్లో మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఇర్మియా 30:18 దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, చెదిరిపోయిన దానిని దేవుడు తిరిగి కట్టే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు దేని విషయంలో చెదిరిపోయారండి? అయితే దేవుడు ఈరోజు నేను కట్టబోతుండు. కూలిపోయిన దాన్ని దేవుడు మళ్ళీ నిలబెట్టబోతుండు. ఈరోజు నీ జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు నీ ముగిసిపోయిన జీవితాన్ని గొప్ప అద్భుతంగా మార్చబోతున్నాండి. దేవుడు కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఎంతమందికి ఉదయకాల వాగ్దానం వింటారో ఈరోజు నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు నేను నిరాశపరచాలని దేవుడు కోరుకోవట్లేదండి. నీ ఆశ నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. ఈరోజు నమ్ముతున్నావా? ఈరోజు నా ఇల్లు చెదిరిపోయిందని బాధపడుతున్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. చూడండి ఏమంటుంది ఇక్కడ, యెహోవా ఈ మాట సెలవిచ్చిచున్నాడు, యాకోబు నివాస స్థలమందు కరుణించి వాడి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు ఆ పట్టణపు దాని కొండ మీద కట్టబడును, నగరి యథా ప్రకార నివాసులు గలరు. కదండి. హల్లెలూయా. ఇది దేవుడు ఏమంటున్నాడు, నీ గుడారము చెరను మరలా రప్పిస్తా అంటుండు. ఆయన నివాసం మీద ఏమంటున్నాడు, మిమ్మల్ని కనికరించేదని అంటుండు. పట్టణంలో దాని కొండ మీద కట్టబడును, రాజ్యభవనం తన స్థలమందు నిలిచి ఉందని సెలవిస్తా ఉన్నాడు. నిలిచి ఉంటుందండి. దేవుడు మీ స్థలాన్ని ఒక ఉన్నతమైన పొజిషన్లో దేవుడు పెట్టబోతుండు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అండి విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు? దేవా, నా కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కానీ నా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నా భవిష్యత్తులో ఉండొద్దు, కానీ తెలియక ఉండొచ్చు, కానీ ఈ వాక్యం పట్టుకొని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడండి. ఏమని? నీ స్థలమును ఏం చేయబోతున్నాడండి? ఉన్నత పొజిషన్లో చేయబోతున్నాండి. అందుకే చెదిరిపోయిన కదండి, నీకు ఏదైతే చెదిరిపోయిందో నీ కుటుంబంలో దాన్ని ఉన్నత స్థలంలో ఉంచబోతున్నా, అంటే తిరిగి దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ముగిసి ఉన్న చోటనే దేవుడు నూతనమైన ఆరంభం చేయబోతున్నాడు. కాబట్టి ఈ విషయంలో దిగులు చెందకండి, భయపడకండి. ఈరోజు పిరికివారిగా ఉన్నావా? అయితే దేవుడు ఏమంటున్నావు, నేను మరలా రప్పించేదను. ఈరోజు నువ్వు సమస్తం కోల్పోయావేమో కదండి. ఈరోజు నా జీవితం అయిపోయింది, నా కుటుంబం ఇంతే, నా భవిష్యత్తు ఇంతే అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను మరలా రప్పించేదను, నిన్ను కట్టేదను, నేను హల్లెలూయా ఒక ఉన్నత పొజిషన్లో నేను ఉంచేదని అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఉన్నారో నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుండు. ఈ వాక్యం నీ కొరకే. దేవుడు నీ కుటుంబాన్ని మరలా కట్టబోతుండు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుండు. నీ కుటుంబంలో అద్భుతాన్ని చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, మరలా కడతాను. హల్లెలూయా. ఏమని చెప్తుండో, నేను మరలా కట్టేదను అంటే నువ్వు పడిపోయిన జీవితాన్ని దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నావు. నీ ఆస్తి నష్టమైపోయిందో, నీ బిజినెస్ నష్టమైపోయిందేమో, నీ జాబ్ పోయిందేమో, నీ లైఫ్ మొత్తం పోయిందేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు, తిరిగి నేను కట్టబోతున్నాను. ఈరోజు ఈ ప్రవచనం పట్టుకొని అడగండి, దేవా ఈరోజు నా జీవితాన్ని కడతాను, నా లైఫ్ని కడతాను, నా బిజినెస్ కడతాను, నా ఇల్లు కడతాను, ప్రతిదీ నువ్వు కట్టబోతున్నావు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నా పట్ల నువ్వు అద్భుతం చేయబోతున్నావు. ఈరోజు నా జీవితంలో కార్యం జరిగి
జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రంలో దేవా. నిజంగా ఈరోజు నా జీవితం విరిగిపోయింది యేసుప్రభా. ఈరోజు దేవా నీకు తెలుసు, నా కన్నీళ్ళు ఎవ్వరు చూడకపోయినా నువ్వు చూస్తున్నావు, నేను నమ్ముతున్నాను. నిజంగా నువ్వు నమ్ముతున్నావండి. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నీ భవిష్యత్తును దేవుడు మార్చబోతున్నా. నమ్ముతున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడు, సమస్తం కోల్పోయావేమో, ఈ రోజు నీకు శాంతిని కలగచేస్తాను దేవుడు, నెమ్మదిని కలగచేస్తాను దేవుడు అంటున్నాడండి. ఈరోజు నీతోనే మాట్లాడుతున్న కుమారి, నా కుమారుడా, ఈరోజు దిగులో చెందకు నా ప్రియ సహోదరి సహోదరు. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నావో, నీ జీవితాన్ని దేవుడు కట్టబోతుంది. నీ జీవితంలో శాంతి సమాధానం లేక ఉందేమో, అన్ని కోల్పోయావేమో, కానీ దేవుడు సమాధానం ఇవ్వబోతుంది నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి చెదిరిపోయిన కుటుంబాలను దేవుడు ఈరోజు కట్టబోతుడు, పడిపోయిన జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. రెండవది, మూడవది, మూసుకుపోయిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే నిజంగా కామెంట్ సెక్షన్ ఆమె నన్ను సెలవివ్వండి. మీ రిక్వెస్ట్ ఏదైతే దేవుని సన్నిధికి చేరబోతుంది. ఈరోజు ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ పంపిస్తున్నారో, ప్రతి రిక్వెస్ట్ ఆయన సన్నిధికి చేరబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే నీ మూసుకుపోయిన ద్వారాలు ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు. కాబట్టి దేవుని అడగండి, యేసయ్యా ఈరోజు మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం యేసుప్రభా, మా పట్ల అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మా స్టోరీ ఆగలేదు యేసుప్రభా. ఇంకా మేము అయిపోయింది అనుకుంటున్నాం, మా జీవితం ఇక్కడికే అనుకుంటున్నాం, ఇంకా మా లైఫ్ ఇంతే అనుకుంటున్నాం, కానీ మూసుకుపోయిన ద్వారాలను తెరవబోతున్నాం యేసుప్రభా. దేవా, ఇంకా ఈ రోజు నుంచి నా జీవితంలో కార్యం జరగబోతుంది, నమ్ముతున్నాను యేసుప్రభా అని అన్న వారి పట్ల దేవుడు ఈ రోజు నుంచి మీ పట్ల అద్భుతం కార్యం జరిగించబోతుంది. నీ కార్యాలు జరిగించబోతుంది, నీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరి, ఈ వాగ్దాన్ని నమ్మిన వారు, ఆయన ఒక సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వారు, ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతం చేయబోతుంది. కూలిపోయిన జీవితాలని కదండి, నలిగిపోయిన జీవితాలని, ఒంటరిగా ఉన్న జీవితాలను దేవుడు కట్టబోతున్నాడు. కోల్పోయినవన్నిటిని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారా, ప్రార్థిస్తున్న సేవ శూన్యంలో నుంచి సమృద్ధిగా దేవుడు ఇచ్చే దేవుడు అండి. ఈరోజు అవని పనిని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు అండి ఈరోజు. కాబట్టి ఎక్కడైతే కన్నీరు ఉందో అక్కడ దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడిని అడుగుదాం, దేవా ఈరోజు ఓటిమి పాలైపోయాను యేసుప్రభా, కానీ నాకు విజయం ఇవ్వబోతున్నావు యేసయ్యా. మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు యేసుప్రభా. నీ చిత్తానుసారంగా కొత్త నూతనమైన ద్వారాన్ని మాకు తెరవండి అని ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థిస్తున్నారో, ఖచ్చితంగా మీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా. దేవా, మరలా కట్టబోతున్నాం యేసయ్యా. మా కుటుంబంపై నీ కనికరం ఉండబోతుంది, మా పిల్లపై నీ కృప ఉండబోతుంది, నా ఇంటిపై సమాధానం ఉండబోతుంది, నా భవిష్యత్తులో యేసుప్రభా నీ చెయ్యి ఉండబోతుందని నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుంది. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశించడం గాక. మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారు యేసే, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప మేలు చేయండి యేసుప్రభా. నేను వారి భవిష్యత్తుని, వారి కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని కృపచూపు వాడు వేసే, చెదిరిన వారిని, నలిగిన వారిని నువ్వు కృపచూపు వాడు యేసుప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఖచ్చితంగా యేసు నామములో వారి జీవితంలో నెరవేర్చబోతున్నావు యేసుప్రభా. మేము నమ్ముతున్నాం యేసుప్రభా, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వాడును గాక యేసయ్యా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో, ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించండి యేసయ్యా. గర్భఫలను గర్భాలు తెరవబోతున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. భార్య భర్త సమస్య నుంచి విడుదల చేసినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదితో నింపబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేనేసా, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల దయచండి. ఈరోజు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించండి, పోషించి సంరక్షించండి యేసుప్రభా. నేను ఈరోజు ఎంతమంది అయితే సమస్యల కొరకు, జాబ్ కొరకు, స్కూల్స్, జాబ్ బిజినెస్ అన్నిట్లో మీరు రాకపోకలు తోడుని, అబ్రోడ్ వెళ్తా అన్నవారు అబ్రోడ్ మీద దయచండి యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే వారి స్థితిని, గతిని నీ చేతికి అప్పగిస్తున్నారు, వారి స్థితి గతులు యేసు నామములో మారిపోను గాక యేసుప్రభా. వారి జీవితంలో గొప్ప అద్భుతం చేయండి, జాబ్ దయచండి యేసు. మ్యారేజ్ అవుటకు సహాయం చేయండి. భార్య భర్త సమస్య, కోర్టు కేసు నుంచి గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడును గాక. బిజినెస్ లో మంచి లాభాలు దయచండి యేసయ్యా. దేవాని యొక్క ప్రేమ, నీ యొక్క ఐక్యత దయచండి. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగును గాక యేసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా. నీ కృపను దయచండి. చెదిరిన వారిని, నలిగిన వారిని, ఓడిపోయిన వారిని మీరే కార్యం చేసి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.